Hello, welcome to Bintu Education Hub. If you are new visitors to our channel, please like and subscribe, share the video. Hi, this is third chapter, fractional number and fundamental operation. Fundamental operations అని తెలుసు కదా, మనం ఇందాక లాస్ట్ చాప్టర్లో చూసుకున్నాం. అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్. ఓకే, ఇవి అని ఫండమెంటల్స్ ఉంటారు. ఇక్కడ ఏముంది, ఫ్రాక్షన్స్ అడుగుతున్నాం. ఓకే, when a number, quantity or an object is divided into equal parts, one or more of such equal parts is known as fraction. Okay, it is formed as x by y. Okay, where y does not equal to 0. When represents x number of parts out of y number of equal parts of a object, every fraction has a numerator and a denominator. Here x is called numerator and y is called denominator. Okay, ఇప్పుడు మన ఫ్రాక్షన్స్లో ఎడిషన్ చూద్దాం, సబ్ట్రాక్షన్ చూద్దాం, మల్టిప్లై చూద్దాం, డివైడ్. ఓకే, ఇవి చూద్దాం. ఇక్కడ ఏమో ఫ్రాక్షన్ అంటే ఏంటిది, ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఉంటుంది అండ్ డినామినేటర్ ఉంటుంది. ఓకే, సపోజ్ ఒక బాక్స్ ఉంది. ఓకే, ఒక బాక్స్తో దీన్ని ఆఫ్ చేద్దాం. ఇది టోటల్ బాక్స్ అయితే వన్ బాక్స్. ఓకే, ఇది 1 బాక్స్ అనుకోండి. దీంట్లో మనం హాఫ్ బాక్స్ ఫిల్ చేసాం అంటే హాఫే ఫిల్ చేసాం, ఇంకా హాఫ్ ఉంది. అలా అంటే మనం ఇప్పుడు ఇంకోటి చూద్దాం ఎగ్జాంపుల్. ఇక్కడ మొత్తం 8 పార్ట్స్ ఉన్నాయి. అన్ని ఈక్వల్ పార్ట్స్లోనే ఉన్నాయి. ఓకే, అన్నీ ఈక్వలే ఉన్నాయి. ఓకే, అన్నీ ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ ఏముంది, ఫస్ట్ పార్ట్ ఏమొస్తుంది, 1/8 అంతే కదా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 2/8, నెక్స్ట్ 3/8, నెక్స్ట్ 4/8. అయితే ఇప్పుడు టోటల్ అయితే ఏమవుతుంది, ఇక్కడ దీని టోటల్ ఈ బాక్స్ని చూసుకుంటే 4/8 అంటే మనకి కట్ చేయండి. 4 1 జా 4 2 జా అంటే ఏం మిగులుతుంది, 1/2 కదా మనకు వచ్చేది. మనకి టోటల్ ఈ బాక్స్ ఎంత, 1/2 వస్తుంది. ఓకే, మొత్తం దీన్ని 1 బాక్స్లో హాఫ్ అంటే 1/2 అంతే కదా. 4/8 అంటే దీనికి కలిసి 1/2. అంటే ఫ్రాక్షన్స్లో ఎలా ఉంటాయి, 4/5, 6/7, 8/9 ఇవన్నీ ఫ్రాక్షన్స్. ఓకే, మన టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూద్దాం. ఓకే, మీకు అర్థమవుతుంది. చూడండి, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ వన్ ఏంటిది, ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది, ఇఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ద డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ దెన్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఎప్పుడైనా న్యూమరేటర్ కన్నా డినామినేటర్ అనేది పెద్దగా ఉండాలి. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ కొన్ని ఇచ్చారు చూడండి. 8/11 అంటే పైదానికన్నా కిందది న్యూమరేటర్ కన్నా డినామినేటర్ ఎక్కువనే ఉంది కదా. నెక్స్ట్ 4/9 అండ్ 19/27. ద వాల్యూ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1. ఎప్పుడైనా ఒకటి అయినా 1 అయినా తక్కువ ఉండాలి. ఓకే, దీని న్యూమరేటర్. ఓకే, గుర్తుపెట్టుకొని, ప్రాపర్ ఫ్రాక్షన్లో డినామినేటర్ పెద్దగా ఉండాలి, న్యూమరేటర్ చిన్నగా ఉండాలి, అంతే. నెక్స్ట్ ఇంప్రాపర్. సెకండ్ వచ్చేసి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఏ ఫ్రాక్షన్ హూస్ numerator is equal to or greater than the denominator is called an improper fraction. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఏంటిది, న్యూమరేటర్ అనేది ఈక్వల్ టు 1 అనాలి, లేకపోతే గ్రేటర్ దెన్ అని ఉండాలి. అంటే సేమ్ నెంబర్ ఉండొచ్చు, ఎక్కువ నెంబర్ ఉండాలి డినామినేటర్. ఓకే, దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. ప్రాపర్ అర్థమైందా, ప్రాపర్ వచ్చేసి న్యూమరేటర్ తక్కువ ఉండాలి అండ్ డినామినేటర్ ఎక్కువ ఉండాలి. ఇంప్రాపర్ వచ్చేసి న్యూమరేటర్ కన్నా ఈక్వల్ ఉండాలి ఆర్ గ్రేటర్ దెన్ ఉండాలి. ఓకే, దాన్ని ఇంప్రాపర్ అంటారు. ద వాల్యూ ఆఫ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, మోర్ దెన్ అన్న ఆర్ ఈక్వల్ టు 1 అన్న ఉండాలి. ఓకే, 2 అయిపోయినాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, మిక్స్డ్ ఫ్రాక్షన్. ఏ ఫ్రాక్షన్ కంబైన్డ్ విత్ హోల్ నెంబర్ పార్ట్ అండ్ ఏ ఫ్రాక్షనల్ పార్ట్ ఈజ్ కాల్డ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. హోల్ నెంబర్స్ అంటే మీకు తెలుసు కదా, 0 to infinity. ఓకే, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నాడు, హోల్ నెంబర్ పార్ట్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకోవాలి మిక్స్. అంటే మనకి ఇక్కడ మిక్స్ ఫ్రాక్షన్ చూడండి ఇట్లా వస్తాయి.
ఓకే 1 7/16, 2 9/4, 3 4/5 అంటే హోల్ నెంబర్స్తోని యూజ్ చేసుకుంటే మనం ఫిక్స్. ఓకే మనం హోల్ నెంబర్స్ యూజ్ చేసుకుంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ చేస్తాం. ఇప్పుడు మీకు నెక్స్ట్ చేస్తుంటే అర్థమవుతుంది చూడండి, ఇలా వస్తుంది. దీన్ని మనం ఇలా ఇంటూ చేసి యాడ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లంలో చెప్తాను అది ఇలా చేయాలి. నెక్స్ట్ రెసిప్రోకల్ ఫ్రాక్షన్. ఓకే ఇఫ్ న్యూమరేటర్స్ ఆర్ డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఆర్ ఇంటర్చేంజ్ టు ఈచ్ అదర్ దెన్ ద న్యూ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ ఏ రెసిప్రోకల్ ఫ్రాక్షన్. రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇంటర్చేంజ్ అనమాట. ఇది చూడండి రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇక్కడ ఏం 4/5 ఉంది. ఎగ్జాంపుల్ 4/5 ఏమవుతుంది? 5/4 అవుతుంది. అంటే ఇంటర్చేంజ్ అవుతుంది. ఓకే మెయిన్గా రెసిప్రోకల్ అంటే ఇంటర్చేంజ్ అవుతుంది. ఓకే గుర్తుపెట్టుకో ఇంటర్చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వెన్ డినామినేటర్ ఆర్ ఈక్వల్. Here we simplify, add the numerators and keep the denominators same as all the denominators of the fraction are called given. అంటే ఇక్కడ చూడండి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. 1/9, 8/9, 5/9 తీసుకున్నాం. ఇక్కడ ఏమంటున్నారు? డినామినేటర్ అనేది సేమే ఉంది, మొత్తం సేమే ఉన్నాయి ఇక్కడ. అందుకని డినామినేటర్ కామన్గా తీసుకొని 9 తీసుకుంటున్నాం. ఓకే ఈ పైన నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, 1 డినామినేటర్ అని యాడ్ చేయాలి. 1 + 8 + 5 ఇవి యాడ్ చేయండి. 9 + 5 ఎంత? 14. ఈ డినామినేటర్ అనేది అంతే ఉంటుంది 9. ఓకే ఇది మళ్ళీ మనకి కట్ చేస్తే కట్ చేయాలి, కానీ మనకి ఇక్కడ 14/9 కాబట్టి అంతే ఉంటుంది. ఓకే ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఓకే న్యూమరేటర్ అండ్ డినామినేటర్. అదేవిధంగా ఎడిషన్ అంటే ఇలా చేయాలి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాం. నెక్స్ట్ when fractions are mixed with equal denominators. Okay here firstly we add all the whole parts and simply add the numerators and keep a denominator same as all the denominators of the fractions are given same. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ 7 2/8 ఇచ్చాడు, +4 1/8 +3 3/8. ఓకే ఇవి ఏమంటున్నాడు మనకి ఈ హోల్ పార్ట్స్ అనేది ఇవి యాడ్ చేయమన్నాడు సపరేట్గా. అంటే ఏం తీసుకోవాలి? 7 ఓకే యాడ్ చేయమన్నాడు, ప్లస్ ఇక్కడ ఏముంది 4 7 +4 +3. ఓకే నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ అన్నీ 8 ఉన్నాయి డినామినేటర్, కానీ 8 ఉన్నాయి కదా, ఇవన్నీ ఎడిషన్ కాబట్టి యాడ్ +/8 తీసుకోండి. ఓకే పైన ఏముంది? ఇక్కడ 2 ఉంది అంటే 2 ప్లస్ ఇక్కడ ఏముంది 1 ప్లస్ ఇక్కడ ఏముంది 3. ఓకే అర్థమవుతుందా? నెక్స్ట్ ఇవి యాడ్ చేయండి. 7 + 3 10 + 4 14. ఓకే ఇది 14 అవుతుంది. ఇక్కడ ఏముంది? ప్లస్ పైన ఎంత? 2 + 3 2 + 1 3 3 + 3 6 6/8 అంతేనా? నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకుంటాం? 14 6/8. ఓకే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఓకేనా 14 6/8. అర్థమైందా? ఇలా మనం ఇవన్నీ హోల్ పార్ట్ అని ఇవన్నీ వేరే సపరేట్గా యాడ్ చేయాలి. తర్వాత డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 8 తీసుకున్నాం, పైన న్యూమరేటర్ అన్నీ యాడ్ చేసాం, ఫైనల్గా మనకి 14 6/8 వచ్చింది. ఓకే నెక్స్ట్ సబ్ట్రాక్షన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఓకే ద మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్స్ ఆఫ్ ఫ్రాక్షన్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ దేర్ ఎడిషన్స్. హియర్ వీ హ్యావ్ టు టేక్ కేర్ రిగార్డింగ్ signs. Okay when denominators are equal, here we simply subtract the numerator and keep the denominators same as all the denominators of the fractions are given. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది? 8/9 ఇచ్చారు అండ్ -4/9 -2/9. ఇక్కడ డినామినేటర్ అనేది సేమ్ ఉంది కదా, సో 9 వస్తుంది. ఓకే నెక్స్ట్ ఈ పైన ఏముంది? 8 -4 -2. ఓకే మైనస్ చేయండి ఏమొస్తుంది? 2 వస్తుంది. ఓకే పైన 2 కింద 9. అర్థమైందా? 8 - 4
4 4 minus 2 2 okay by 9 ఇది న్యూమరేటర్ అండ్ ఇది డినామినేటర్ ఓకే ఈ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నెక్స్ట్ multiplication of fractions okay convert the mixed fraction if any into improper fractions multiply the numerators which gives the numerator of the product and multiply the denominators to get the denominator of the product okay ఇక్కడ ఏమి ఇచ్చాడు మామూలుగా ఎగ్జాంపుల్ తీసుకుందాం 1/3 and 2/3 okay దీని ఏమంటాం 1 into 2 by 3 into 3 ఎంత 1 into 2 ఎంత 2 3 into 3 ఎంత 9 ఓకే ఇది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏమొచ్చింది 2/9 ఇంకోటి తీసుకుందాం ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూడండి 1 of 2/3 into 2 of 3/1 ఇదేంటిది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇది 3 ఇంటూ చేయండి 3 into 1 3 plus 2 5 అంటే 5/3 ఓకే నెక్స్ట్ 1 into 2 2 2 plus 3 5/1 ఓకే నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ 5 into 5/3 into 1 5 into 5 ఎంత 25 ఓకే నెక్స్ట్ 3 into 1 3 అంటే మనకి ఏమొచ్చింది 25/3 వచ్చింది ఇట్లా మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఇట్లా మనం ఇంటూ చేసుకొని యాడ్ చేయాలి ఓకే 3 into 1 3 plus 2 5 2 into 1 2 plus 3 5 అట్లా అన్నమాట ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ డివిజన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఫస్ట్ కన్వర్ట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇఫ్ ఎనీ ఇస్ గివెన్ ఇప్పుడు ఏముంది ఇన్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్చేంజ్ ద పొజిషన్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ of the second fraction ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ ఏముంది 1/4 డివైడెడ్ 1/2 మనం దీన్ని ఇంటూలో కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏమొస్తుంది 1/4 ఇంటూలో ఏమవుతుంది ఇంటర్చేంజ్ అవుతుంది అంటే 2/1 ఓకే ఇక్కడ ఏంటిది 2/1 కదా 1 into 2 ఏమొస్తుంది 2 4 into 1 4 ఓకే ఏమొచ్చింది 2/4 దీన్ని ఏం చేయొచ్చు దీన్ని 2 1 2 2 అంటే 1/2 అని రాసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సపోజ్ we have fractional number of the form a/b c/d and e/f then LCM of fractions అంటే ఏంటి LCM of numerators మొత్తం LCM వస్తుంది HCF of denominators LCM of fractions వచ్చినప్పుడు ఏం చేయాలి పైన వచ్చేసి LCM of numerators తీసుకోవాలి కింద HCF denominator తీసుకోవాలి ఓకే మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఏముంది HCF of fractions వచ్చినప్పుడు పైన HCF of numerator తీసుకోవాలి కింద LCM of denominator తీసుకోవాలి మనకు ఎగ్జాంపుల్ కూడా వచ్చింది ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 3/8 5/12 అండ్ 9/16 ఇది చేద్దాం ఒకసారి ఓకే ఇక్కడ మనకి ఏముంది ఫస్ట్ ఎల్సిఎం ఎల్సిఎం అంటే 3 5 9 ది ఎల్సిఎం మనకి ఎంత వస్తుంది 45 ఓకే నెక్స్ట్ 8 12 16 దీని హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది 4 మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా ఎలా చేయాలో నెక్స్ట్ చూపిస్తూ ఉంటాను సార్ ఓకేనా ఒక చాప్టర్ ఉంది దాంట్లో చూపిస్తాను నేను నెక్స్ట్ హెచ్సిఎఫ్ అనుకోండి ఇక్కడ ఏమొస్తుంది 3 5 9 వచ్చేసి హెచ్సిఎఫ్ 1 ఓకే కింద 8 12 16 ఎల్సిఎం ఎంత 48 ఓకే జస్ట్ చూడండి ఎగ్జాంపుల్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది మనకి ఫస్ట్ క్వశ్చన్ ఓకే there are 500 eggs in a box 3/25 got broken and 4/5 of the remaining eggs were sold the number of eggs left is అంటే ఇక్కడ ఏమంటున్నారు టోటల్ 500 eggs ఉన్నాయి ఒక బాక్స్లో ఓకే టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ 500 దాంట్లో బాక్స్ 3/25 వచ్చేసి బ్రోకర్ అయినాయి అంటే 4/5 వచ్చేసి సోల్డ్ అయినాయి అయితే మనం సాల్వ్ చేద్దాం ఇక్కడ మనకి ఎన్ని బ్రోకన్ అయినాయి అంటే 3/25
3/25 బ్రోకన్ అయినాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 500. ఓకే, చేయండి ఒకసారి. 25 2 20 ఉంటుంది. అంటే 20. ఓకే, 3 2 6 అంటే 60 వస్తుంది. అయితే మనకి ఎన్ని బ్రోకన్ అయిన ఎగ్స్ ఎంత? 60. టోటల్ ఎగ్స్ ఎంత? 500. 500లోంచి మనం 60 తీసేయండి. మైనస్ ఎన్ని ఉంటాయి? 500 మైనస్ 60 ఎంత? 440. ఓకే, మనకి నెక్స్ట్ ఏంటిది? 4/5 ఎగ్స్ అనేది పార్ట్స్ సోల్ అయింది కదా. ఏంటి? 4/5 సోల్ అయినాయి. దేంట్లో మనకి మిగిలిన 440 కదా, దీంట్లో నుంచి చేయాలి. ఓకే, ఇది చేయండి ఒకసారి. ఎంత వస్తుంది? 5 8 40 అంటే 88 వస్తుంది. ఓకే, 4 × 88 ఎంత వస్తుంది? 4 × 88 చేయండి. 4 × 85 352. ఓకే, ఇంటూ చేయండి. అయితే మనకి ఇది ఏంటిది? బ్రోకన్ అయినాక మిగిలినాయి. ఇదేమో మనకి సోల్డ్ అయినాక. అయితే మనకి ఇప్పుడు టోటల్ లాస్ట్కి ఏమంటున్నా? నెంబర్ ఆఫ్ ఎక్స్ లెఫ్ట్ అంటున్నా. ఓకే, నెంబర్ ఆఫ్ ఎక్స్ లెఫ్ట్ అంటే మనకి ఏంటి? ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎక్స్ ఎన్ని ఉన్నాయి? 500 ఉన్నాయి. ఓకే, దాంట్లో మనం ఏమైనా తీసేయాలి. ఈ బ్రోకన్ అయిన ఎంత? 60. మళ్ళీ ఇక్కడ సోల్డ్ అయిన ఎంత? 352. ఓకే, 352. ఈ రెండు యాడ్ చేయండి. 500 మైనస్ ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 60 + 352 ఎంత? 412. ఓకే, 500 మైనస్ 412 తీసేయండి. 412. ఓకే, 88. ఓకే, 88 వస్తుంది. ఓకే, అర్థమైందా? ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? టోటల్ నెంబర్ ఒక బాక్స్లో 500 ఎగ్స్ ఉన్నాయి. దాంట్లో 3/25 పార్ట్ అనేది బ్రోకన్ అయింది. మనం చేస్తే ఎంత వచ్చి 60. ఓకే, దాని రిమైనింగ్ మనకి ఏమొచ్చింది? 440. నెక్స్ట్ ఏంది? 4/5 అనేది సోల్డ్ అయినాయి. ఓకే, 4/5 × 440 ఈక్వల్ టు చేస్తే మనకి కట్ చేస్తే ఏమొచ్చింది? 88 వచ్చింది. నెక్స్ట్ 4 × 88 ఎంత? 352. అయితే మన టోటల్ రిమైనింగ్ ఎక్స్ ఎన్ని లెఫ్ట్ అయినాయి? ఇది బ్రోకన్ ఇంకా సోల్డ్ రెండు తీసేస్తే మనకి ఎన్ని వస్తున్నాయి? 500 మైనస్ ఈ బ్రోకన్ వచ్చేసి 60, సోల్డ్ వచ్చేసి 352. రెండు ఇవి యాడ్ చేయండి, 412 వస్తుంది. ఓకే, 500 మైనస్ 412 ఎంత? 88. సో ఇదే ఇక్కడ ఆప్షన్ 88 ఉందా? చూడండి ఒకసారి. ఉంది. సెకండ్ ఆప్షన్. ఆన్సర్ ఈస్ 2. ఓకే, ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఓకే, ఏ డ్రమ్ ఈజ్ 2/3 part of full and if 50 liters more required to fill it up, how much is the capacity of the drum capacity ఎంత అంటుండు. ఓకే, ఇక్కడ ఏమంటుండు? 2/3 అనేది ఫుల్ అయింది. అంటే ఒక డ్రమ్ కదా, ఒక డ్రమ్లో 2/3 ఫిల్ అయింది. అంటే ఇప్పుడు 2/3 చేయండి, వస్తుంది 1/3 వస్తుంది. ఓకే, అంటే మనకి 1/3 అనేది ఏంటిది? 1/3 part is 1/3 part రిక్వైర్డ్ ఎంత ఉంది? 50 లీటర్స్ కదా. 50 లీటర్స్ మోర్ రిక్వైర్డ్ ఉంది కదా, 50 లీటర్స్. అయితే ఇక్కడ ఏముంది? 1 part అంటే ఎంత? ఇక్కడ ఏంటిది? 1 part. ఓకే, ఒక పార్ట్. 1 part రిక్వైర్స్ ఎంత ఉంది? 50 కదా. 50 డివైడెడ్ 1/3. ఓకే, ఇది మనం డివైడెడ్ని ఇంటూలోకి తెచ్చుకుంటే ఏమని రాస్తాం? 50 × 3/1. 3/1 అన్నా 3 కదా, 1 కింద కదా 3. అంటే మనం 50 × 3 చేయండి. ఎంత? 3 × 0 3 5 15. అంటే ఏమొచ్చింది? 150 లీటర్స్. ఓకే, ఆప్షన్లో చూడండి 150 లీటర్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, అర్థమైందా? ఫస్ట్ మనం డ్రమ్లో ఫుల్ ఎంత ఉంది? 2/3 ఫుల్ ఉంది. 2/3 ఫుల్ తీసేస్తే మనం మిగిలిన ఎంత? 1/3 అంటే రిక్వైర్డ్ కదా, అంటే 50 లీటర్స్ మోర్ ఉంది. అంటే ఇక్కడ రిక్వైర్డ్ ఉంది. అంటే 1 part అంటే ఎంత? 50
డివైడెడ్ ఇంటూ 1/3. మనం ఇది ఇంటూలోకి తెచ్చుకొని చేస్తే ఏమొస్తుంది, ఇంటూ 3 వస్తుంది. అంటే 53/1 అన్న 3 అన్న ఒకటే కదా. సో ఇలా ఓకే 3 అంటే 50 ఇంటూ 3 ఎంత 150. ఓకే 150 లీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 3/4 of 144 is how much greater than 2/3 of 96. ఓకే క్వశ్చన్ ఏమంటున్నారు, 3/4 of 144, 3/4 of 144. ఓకే దీన్ని మనం కట్ చేద్దాం. ఓకే 4 3 12. ఇక్కడ ఏముంటుంది రిమైనింగ్ 12 కదా, 2 ఉంటుంది అంటే 24. అంటే 4 6 24. ఓకే మళ్ళీ 3 ఇంటూ 36, 3 6 18, 2 1 ఉంటుంది. 3 3 9, 9 + 1 10. ఓకే 108 వచ్చింది. నెక్స్ట్ 2/3 ఇంటూ 96. ఓకే దీన్ని కట్ చేద్దాం. 3 3 9, 3 2 6. ఓకే నెక్స్ట్ దీన్ని ఇంటూ చేయండి. 2 2 4, 2 3 6. ఇక్కడ ఏమంటున్నాడు, గ్రేటర్ హౌ మచ్ గ్రేటర్ దెన్ అంటున్నాడు, అంతే కదా. గ్రేటర్ దెన్ అంటే 108 ఎంత పెద్దగా ఉందండి. 108 - 64 ఎంత, మైనస్ చేయండి 44. అంటే 44 అనేది గ్రేటర్ దెన్. ఓకే 44 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్. సో ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. ఓకే అర్థమైందా. 3/4 of 144 అండ్ 2/3 of 96 చేసి మనకి గ్రేటర్ దెన్ అంటున్నాడు, అంటే డిఫరెన్స్ చేయాలి. చేసి ఎంత వస్తుంది, 44 వస్తుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. 1/5 part of a drum is filled with milk. దేంతో ఫిల్ అయింది, మిల్క్తో ఫిల్ అయింది. వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ డ్రమ్ ఇఫ్ ఇట్ రిక్వైర్డ్ 28 liters మోర్ టు ఫాల్ ద డ్రమ్ కంప్లీట్లీ అంటున్నాను. ఓకే ఒక చిన్న డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఇక్కడ ఏమంటున్నారు, 1/5 part ఆఫ్ డ్రమ్ ఫిల్ విత్ మిల్క్. అంటే ఇక్కడ ఏమున్నాయి 1 2 3 4 5 parts. అంటే 1/5 అంటే ఏమంటున్నాయి ఇక్కడ, ఇది మాత్రం మిల్క్ అనమాట ఈ పార్ట్. ఓకే రిమైనింగ్ ఏమంటుంటే 28 liters, మిగతా రిమైనింగ్ 28 liters ఉన్నాయి, ఫిల్ చేయాలి. అంటే ఎంత, అది 4/5 parts అంతే కదా. మిగతా ఇక్కడ 1/5 4/5 parts కదా, చూద్దాం. ఓకే ఇక్కడ మనం ఏమంటున్నా అంటే 4 మిగతా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఓకే 4/5 parts ఈక్వల్ ఎంత, ఇంకెన్ని 28 liters అనేది 28 liters. ఓకే ఇప్పుడు మనకి ఏంటి 1 part అనేది ఎంత తెలియదు కదా మనకి. ఇక్కడ ఏమన్నా పార్ట్ ఇక్కడ 28 liters ఇంటూ ఇదట వెళ్తే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. అంటే 5/4 అవుతుంది, అంతే కదా. 4 టేబుల్లో 28 ఎప్పుడు వెళ్తుంది, 4 7 28. అంటే పార్ట్ ఈక్వల్ టు 7 5 7 75 అంటే 35. ఓకే 35 liters. ఆప్షన్ 35 liters ఎక్కడ ఉంది చూడండి ఇది. ఓకే ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. మొత్తం డ్రమ్ కెపాసిటీ ఉంది 35 liters. ఓకే టోటల్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. 1/3 of a drum is filled with water. Okay if need another 60 liters water to fill whole drum. ఇంకా 60 liters water అనేది డ్రమ్. then what is the capacity of drum? ఆల్రెడీ 1/3 డ్రమ్ ఉంది వాటర్, ఇంకా 60 liters పడతాయి. టోటల్ కెపాసిటీ ఎంత అడుగుతున్నాను. ఓకే నెక్స్ట్ ఇదేంటి 1/3 కదా. ఓకే ఇక్కడ మనకు 1 part వచ్చేసి వాటర్ ఉన్నాయి. అంటే ఇక్కడ మిగతా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 1 - 1/3 అంటే ఏమొస్తుంది, 3 - 2 1 2/3 వస్తుంది. ఓకే రిమైనింగ్ 2/3 parts. ఓకే ఇక్కడ మనకి ఇప్పుడు ఏమొస్తుంది, 2/3 parts ఈక్వల్ టు ఎన్ని, 60 liters వాటర్ అన్న, అంతే కదా. ఇది 1 part ఈక్వల్ టు ఏమొస్తుంది, పార్ట్ ఈక్వల్ టు 60 liters ఇంటూ ఇది అటు వెళ్తే ఏమవుతుంది, 3/2 అవుతుంది. ఓకే 2 టేబుల్తో కట్ చేయండి. 2 3 6 అంటే 0 0 ఉంటుంది. అంటే 30 × 3 ఎంత, 3 3 9 9 0 అంటే 90 liters.
కెపాసిటీ ఆఫ్ డ్రమ్ ఎంత 90 లీటర్స్. ఓకే 90 లీటర్స్. 90 లీటర్స్ ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2. ఓకే అర్థమైందా? టోటల్ డ్రమ్ 1/3 అనేది వాటర్ ఫిల్ ఉంది, ఇంకా 60 లీటర్స్ అనేది రిమైనింగ్ పోతుంది. మొత్తం టోటల్ కెపాసిటీ అడిగాడు. కెపాసిటీ ఎంత? 90 లీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్. వాట్ షుడ్ బి టేకెన్ అవుట్ ఆఫ్ 3/7 టు గెట్ 2/7? ఓకే అంటే మనకి 3/7తో మనకి ఏం 2/7 వస్తుంది. అంటే 3/7 నెంబర్ మనకు తెలియదు కాబట్టి x అనుకోవాలి, ఈక్వల్ టు 2/7. ఓకే 1 minute. ఓకే 2/7. ఈ 2/7 తీసుకొచ్చుకోండి. 3/7 మైనస్ 2/7 ఈక్వల్ టు x. ఓకే కింద మనకి డినామినేటర్ సేమే ఉంది కదా, సో 7 అని రాసుకోవచ్చు. ఓకే పైన 3 మైనస్ 2 ఏమిటా? 3 మైనస్ 2 అంటే 1. 1/7 అంటే మనకి x వాల్యూ ఏమొస్తుంది? x వాల్యూ 1/7 అని వస్తుంది. 3 మైనస్ 2 1. 1/7 x వాల్యూ. 1/7 అని ఎక్కడ ఉంది? ఇక్కడ మనకు ఆప్షన్లో థర్డ్ వన్. ఓకే ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్. 1/3 ఆఫ్ ప్రాపర్టీ ఈస్ వర్త్ ఎంత? 1500 అండ్ ఫైండ్ 1/5 ఆఫ్ ప్రాపర్టీ. అంటే మనకి 1/3 ప్రాపర్టీ దాని ఎంత ప్రైస్ ఇచ్చాడు? 15. కానీ మనకి 1/5 ఆఫ్ ద ప్రాపర్టీది కావాలి. ఓకే ఇది ఇక్కడ ఏం రాసుకుందాం? 1/3 1/3 ప్రాపర్టీస్ వాల్యూ ఎంత? 15 అని ఇచ్చాడు వాడే. ఓకే 1500. ఓకే అయితే మనకి ఏమైతే 1 ప్రాపర్టీ ఈక్వాలిటీ ఏమైతే అటు వెళ్తే ఏమవుతుంది? 1500 ఇంటూ 3 ఎంత? 1 పార్ట్ ఈక్వల్ టు 1500 ఇంటూ 3 ఎంత? 4500 ఇంటూ చేయండి. ఓకే ఇది మనకు అర్థమైందా? 1 పార్ట్ ఈక్వల్ టు 4500. ఓకే నెక్స్ట్ ఏంటి? ఇక్కడ 1/5 ఆఫ్ ద ప్రాపర్టీ అన్నాడు. అంటే 1/5 మనకి ఎంత ఉంది ఇక్కడ? 4500/5. మనకి 1/5 ప్రాపర్టీ కావాలి కదా, కట్ చేయండి. 5 9 జా 45. ఓకే ఇంటూ అంటే ఇక్కడ ఎంత మిగిలింది? 900. ఓకే ఇక్కడ మనకి 1/5 ప్రాపర్టీ ఎంత వాల్యూ? 900 రూపీస్. ఓకే ఇక్కడ 900 ఎక్కడ ఉంది? ఆప్షన్లో సెకండ్ వన్. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ 2/9 3/4 అండ్ 6/18. దీనికి ఎల్సిఎం మనకి ఏమొస్తుంది? 18 వస్తుంది. ఎల్సిఎం చేయడం వచ్చు కదా, చూపిస్తాను. 9 3 18. ఓకే 3 3 జా 9, 3 1 జా 3, 3 6 జా 18. ఓకే నెక్స్ట్ 3 1 జా 1 అండ్ 3 2 జా 3 3 జా 9, 9 1 జా 9, 9 1 జా 9 వస్తుంది. 9 2 జా 18. అంటే ఏమొచ్చింది మనకి? ఎల్సిఎం 18 వచ్చింది. ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి? 2/9 ఉంది కదా, 2/9 ఇంటూ 18. ఓకే షార్ట్ కట్స్ చెప్పి మీకు క్లియర్గా చెప్తున్నా అర్థం అవ్వడానికి కోసం. నెక్స్ట్ 4/3 ఇంటూ 18. ఓకే నెక్స్ట్ ప్లస్ 6/18 ఇంటూ 18. ఇప్పుడు ఏముంది? 9 టేబుల్లో నెక్స్ట్ 2 టేబుల్ కట్ చేసుకోండి. 2 9 జా 2 16 అంటే 16/9. ఆప్షన్ చూడండి 16/9 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2. ఓకే జస్ట్ ఏం లేదు, సమ్ చేసుకోవాలి. మనం ఎల్సిఎం చేసుకొని దాన్ని ఈ స్టెప్ అవసరం లేదు, కానీ మీకు అర్థం కావడం కూడా చెప్పాను. డైరెక్ట్ రాసుకోవచ్చు ఇలా మనం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 9th క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ 5 ఆఫ్ మైనస్ ఏముంది? 2 1/2 మైనస్ 3/4 ప్లస్ 3 ఆఫ్ 1/2 అండ్ మైనస్ 1 ఆఫ్ 1/4 ఈజ్. నేను ఇప్పుడు సింప్లిఫై చేయాలి. ఓకే
ఇక్కడ ఏముంది 5 ఓకే 5 మైనస్ 5 ఆఫ్ ఇక్కడ ఏముంది 2 1/2 కదా దీన్ని ఏం చేసుకోవాలి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది 2 × 2 4 4 + 1 5 అంటే 5/2 ఓకే 5/2 మైనస్ 3/4 ఓకే నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఏముంది మిక్స్డ్ ఫ్రాక్షన్ 3 2 6 6 + 1 7 7/2 మైనస్ 1 4 4 4 + 1 5/4 ఓకే ఇంతవరకు అర్థమైందా స్టెప్ ఏం లేదు మిక్స్డ్ ఫ్రాక్షన్లో మనం ఇంటూ చేసి మళ్ళీ వేసి యాడ్ చేస్తాం నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఏముంటుంది ఇక్కడ ఎల్సిఎం వస్తుంది 4 వస్తుంది ఇక్కడ 4 వస్తుంది ఓకే ఇందాక ఫస్ట్ ఎట్లా చేస్తాం ఎల్సిఎం 18 వస్తాయి అట్లా మనం దీన్ని కూడా చేయాలి ఓకే ఇక్కడ మనకి ఏముంది 5 ఇక్కడ మనకి 4 కదా ఇక్కడ ఎంత తక్కువ పడుతుంది 2 2 4 కదా అంటే మల్టిప్లై ఇక్కడ 2 వస్తుంది ఇక్కడ 2 వస్తుంది ఓకే మైనస్ 3 ఈ స్టెప్ అవసరం లేదు జస్ట్ మీకు అర్థం కావడం కోసమే సేమ్ ఇక్కడ కూడా అంతే ఓకే 7 × 2 2 × 2 మైనస్ 5/4 ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంటూ చేయండి 5 2 10 ఓకే ఇక్కడ ఎల్సిఎం అనేది 4 ఉంటుంది కదా ఓకే నెక్స్ట్ మైనస్ 3 మీకు జస్ట్ ఇది అర్థం కావడం కోసం ఈ స్టెప్ వేసాను నెక్స్ట్ 10 ప్లస్ ఇక్కడ ఏంటి 2 7 14 ఓకే ఇక్కడ ఎల్సిఎం ఏముంటుంది 4 ఉంటుంది నెక్స్ట్ ఎంత -5 అంతే కదా ఇప్పుడు 5 -5 మైనస్ ఇక్కడ 10 - 3 ఎంత 7 7/4 ప్లస్ ఇక్కడ ఏమైంది 14 - 5 9 9/4 ఓకే ఇంతవరకు అర్థమైందా నెక్స్ట్ ఇప్పుడు మీకు అర్థమైందా ఇక్కడ 5 ఉంది కదా 5/1 చూడండి మళ్ళీ ఒకసారి రాస్తాను ప్లేస్ సరిపోక ఫస్ట్ 5/2 ఉంది కదా ఇక్కడ మనకి ఇది ఎల్సిఎం వస్తే 4 వస్తుంది అంటే ఇక్కడ ఏంటిది 2 కదా 5 2 10 అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఎల్సిఎం 4 కదా మనకి ఇక్కడ 2 మిగులుతుంది అంటే 5 2 10 -3 ఇక్కడ 2 కదా 7 2 14 -5 ఇక్కడ ఏమొస్తుంది 10 - 3 7 అండ్ 14 - 5 9 ఓకే ఇక్కడ ఏముంది ఇక్కడ 5 ఉంది కింద మనం 1 అనుకోవాలి జస్ట్ ఈ రెండు బ్రాకెట్లో ఉన్నా కానీ 4 ఉంది ఇక్కడ మనకి ఎల్సిఎం అనేది ఓకే ఇక్కడ 5 4 ఎంత అవుతుంది 20 ఎల్సిఎం అనేది టోటల్ వచ్చేసి ఓవరాల్ 4 ఉంటుంది ఎల్సిఎం అండ్ 20 - 7 - 9 ఓకే 20 + 9 29 29 - 7 ఎంత 22/4 2 టేబుల్ 2 2 4 2 11 22 అయితే మనకి ఏమొస్తుంది 11/2 వస్తుంది మనకి ఇక్కడ ఆప్షన్లో ఏమో మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో అడిగారు సో మనకి ఇక్కడ ఏముంది 5 1/2 రాసుకో 2 5 10 10 + 1 ఎంత 11 సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఏమొస్తుంది మనకి 5 1/2 అని వస్తుంది 5 1/2 ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఓకే ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇలా అసెండింగ్ ఆర్డర్ నుంచి ఏమున్నాయో మనం చేసుకోవాలి ఓకే ఫస్ట్ 1/3 1/3 ఎట్లా చేయాలో తెలుసు కదా 1/3 ఓకే 1/3 అంటే ఇక్కడ మనం జస్ట్ చూపిస్తున్నాయి ఇట్లా ఇక్కడ మనకి 10 అంటే 1 కానీ మనం 10 0 తీసుకోవాలంటే పాయింట్ వస్తుంది ఓకే పాయింట్ 3 3 9 ఓకే 10 - 9 1 మళ్ళీ 3 మళ్ళీ మనం 0 పాయింట్ తీసుకున్నప్పుడు 0 పెట్టుకోవచ్చు ఓకే మళ్ళీ 3 అంటే ఎన్నిసార్లు చేస్తే మనకి 0.33 అనే వస్తుంది ఓకే మనకి 1/3 వచ్చేసి ఏమొస్తుంది పాయింట్ నెక్స్ట్ 1/2 చేద్దాం అనుకోండి 1/2 అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది ఇందాక దాని 2 పాయింట్ తీసుకోవాలి 0 వస్తుంది ఓకే 2 5 10 అంటే మనం రిమైండ్ 0 వచ్చింది అంటే మనకి ఏమైనా 0.5 వచ్చింది 1/2 అంటే 0.5 అంతే కదా అంటే 1/2 అంటే 0.50 ఓకే 2 డిజిట్స్ ఉండాలి ఓకే నెక్స్ట్ మనకి ఏముంది 0.25 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 0.25 ఉంది 0.50 ఉంది అండ్ 0.33 ఉంది అసెండింగ్ ఆర్డర్ అంటే ఎలా రాయాలి
మనకి ఇది ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ వస్తుంది, ఇది సెకండ్ వస్తుంది, ఇది థర్డ్ వస్తుంది. అంటే మనకి ఫస్ట్ 0.25 ఉండాలి. ఓకే, వచ్చింది. నెక్స్ట్ 1/3 ఉండాలి. నెక్స్ట్ 1/2 అంటే ఇది థర్డ్ ఆప్షన్. ఆన్సర్ వచ్చేసి థర్డ్. అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే 1/2 ఉండాలి, తర్వాత 1/3 ఉండాలి, తర్వాత 0.5. ఓకే, ఇలా. ఓకే, టోటల్ 10 క్వశ్చన్స్ అయినాయి. థర్డ్ చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ చూద్దాం. థ్యాంక్ యూ. Thank you for watching this video. Like, subscribe and share this video. Thank you.